తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్ల బిఎంసి పరిధిలోని జయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను మా తల్లి పేరుతో డిసెంబర్ 2024వ సంవత్సరం ప్రారంభించాను. ఇక్కడ డాక్టర్ ఉదయ్ కిరణ్ వద్ద నుండి నేను 52 లక్షల రూపాయలు కొనడం జరిగింది. నా పేరు సిఇఓ అండ్ ఎండి డాక్టర్ రోహిత్. మాకంటే ముందు హెల్త్ సిటీ హాస్పిటల్ నడిపించేవారు కొండ అప్పారావు, విజయరాజు. ఇద్దరు హాస్పిటల్ మూసివేయబడింది. దాన్ని చూసి మా తల్లి జ్ఞాపకార్థం హాస్పిటల్ ను ప్రారంభించాం. దానికంటే ముందు డాక్టర్ ఉదయ్ కిరణ్ నడిపించేవారు. ఈ హాస్పిటల్ ను రిపేర్ చేయించడానికి నాకు 30 లక్షల ఖర్చు వచ్చింది. అతి తక్కువ ఖర్చుతో పేషెంట్లకు మా చికిత్స సేవలు అందిస్తామంటూ మాకు డిఎంహెచ్ఓ పర్మిషన్ ఉంది, మాకు లీగల్ గా ఉన్నాం, రద్దు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టదని మీ ఏదున్న డాక్టర్ ఉదయ్ కిరణ్ కలవండి అన్నారు. 5th డిసెంబర్ 2024 లాస్ట్ 1 మంత్ అవుతుంది మేము స్టార్ట్ చేసి. సో ఇంతకు ముందు ఈ హాస్పిటల్ యువర్స్ హాస్పిటల్ అని ఉండేది. సో డాక్టర్ ఉదయ్ కిరణ్ హీఈస్ ఏ బిహెచ్ఎంఎస్ డాక్టర్. ఇటు ఆయన నడిపిస్తుండే ఈ హాస్పిటల్. సో ఆయన ఇంతకు ముందు హెల్త్ సిటీ హాస్పిటల్ వాళ్ళకి సబ్లీజ్ ఇవ్వడం జరిగింది అనమాట, వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ఓనర్. సో వాళ్ళు ఏం చేశారు, సరిగా నడిపించలేక ఓనర్తో క్లాష్లు వచ్చి ఓనర్కి రెంట్ కట్టక ఓనర్ వచ్చి డైరెక్ట్ హాస్పిటల్ బంద్ చేయడం జరిగింది. సో నేను ఇనిషియల్లీ లైక్ అపెక్స్ హాస్పిటల్లో పనిచేస్తుండే. ఇక్కడ వచ్చి జస్ట్ ఈ ఏరియా చూస్తే ఈ హాస్పిటల్ బంద్ ఉంది కదా, సో వై కాంట్ బి స్టార్ట్ అండ్ సర్వ్ పీపుల్ అనుకుని మా మదర్ పేరు పైన జయమ్మ గారు, తన జడ్జి చనిపోయారు అనమాట. సో తన పేరు పైన మంచి సర్వీస్ మోటివ్తో బోడుపల్లి ఒక హాస్పిటల్ ఓపెన్ చేద్దాం అనుకుని ఈ ఏరియాకి నేను సరే సెట్ అవుతుందని ఉదయ్ కిరణ్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఉదయ్ కిరణ్ గారు నాకు దీన్ని 52 lakhsకి సేల్ చేశారు. అంటే బిల్డింగ్ మొత్తం కాదు, లోపల ఎక్విప్మెంట్స్, ఓటీ సామాన్లు ఇవన్నీ, అండ్ ఈ లిఫ్ట్ నేను కట్టించాను, జనరేటర్ నేను పెట్టించాను, అండ్ ఈ ఎవరీ రూమ్కి పార్టిషన్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ నాకు ఇంత అయినాయి సార్, 52 lakhs వరకు మీరు కట్టండి అంటే నేను ఉదయ్ కిరణ్ గారికి 52 lakhs ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ హెల్త్ సిటీ వాళ్ళు అంటే అప్పారావు గారు ఎంపీ అభ్యర్థి అండ్ విజయరాజు గారు, వీళ్ళిద్దరూ ఉదయ్ కిరణ్ గారితో ఈ 52 lakhs పంచుకోవడం సెట్ కాక, అంటే ఉదయ్ కిరణ్ గారు వాళ్ళకి ఏదో తక్కువ ఇచ్చినట్టున్నారు, ఏమున్నా వాళ్ళు చూసుకోవాలి. సో ఒకవేళ ఉదయ్ కిరణ్ గారు వీళ్ళకి మనీ తక్కువ ఇస్తే కేసు ఫైల్ చేయండి, అతను నిజంగా న్యాయం కోసం అలా పోరాడాలి. కానీ మా దగ్గర మమ్మల్ని మేము ఆల్రెడీ 52 lakhs ఆల్రెడీ కోల్పోయాం. మళ్ళీ దీంట్లో ఏం సరిగా లేకపోతే ఇంకో 25-30 లక్షలు, ఇదంతా మళ్ళీ మా పేరెంట్స్ దగ్గర తీసుకున్న మనీయో కాదు, ఏ ఆస్తులతో వచ్చిన మనీ కాదు, నా ఎంఎస్ ఆర్థో సర్టిఫికేట్ పైన లోన్తో వచ్చిన పైసలు. ఇది నేను ఇప్పటికీ లోన్ కాదు, దానికి ఇంట్రెస్టే కడుతున్నాను. సో అలా నేను ఒక చిన్న థాట్తో ఓపెన్ చేసిన హాస్పిటల్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే విజయరాజ్ గారు అండ్ అప్పారావు గారు, వాళ్ళకి నిజంగా అంత ధైర్యం ఉంటే వాళ్ళు పోయి ఉదయ్ గారిని డైరెక్ట్ తలుచుకోవాలి. అండ్ విజయరాజు గారు అండ్ అప్పలరాజు గారు హ్యాస్ ఓపెన్ హెల్త్ సిటీ హాస్పిటల్ అండ్ దే హ్యావ్ రన్డ్ వితౌట్ పర్మిషన్ ఫర్ 9 months. ఆమె హెచ్ఆర్డిఏ మెంబర్, నేను హైదరాబాద్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ మెంబర్. పర్మిషన్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నడిపింది వాళ్ళు, బట్ ప్రెజరైజ్ చేస్తుంది మమ్మల్ని. వీ హ్యావ్ పర్మిషన్ ఫ్రమ్ డిఎంఎండ్హెచ్ఓ, దిస్ ఈస్ అవర్ పర్మిషన్ అండ్ దిస్ ఈస్ ద అఫిడవిట్ ఎవరిది, ఓనర్స్ అఫిడవిట్, దట్ ఓనర్ అసలు వాళ్ళకి లీజే ఇవ్వలేదు అన్నది అఫిడవిట్. సో ఓనర్ లీజ్ ఇవ్వకుండా అసలు డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. ఆ రీజన్కే డిఎంఎండ్హెచ్ఓ సార్ పర్మిషన్ ఇవ్వలేదు అనుకుంటా వాళ్ళకి, అయినా కూడా 9 నెలలు నడిపించారు పర్మిషన్ లేకుండా. బట్ యాజ్ ఎ సన్ ఆఫ్ ఎ జ్యుడిషియల్ ఆఫీసర్, జయమ్మ కొడుకుగా అండ్ యాజ్ ఎ ఆర్థోపెడిక్ సర్జన్ నేను తప్పుగా హాస్పిటల్ నడపాల్సిన అవసరం నాకు లేదు. విత్ ఆల్ పర్మిషన్స్ నేను హాస్పిటల్ నడిపిస్తున్నాను. అండ్ ఐ సిన్సియర్ రిక్వెస్ట్ సార్, మీరు ఏజ్లో సీనియర్, మీరు పాలిటిక్స్లో ఉన్నారు, మీరు పెద్దవాళ్ళు, నిజంగా మీకు అంత కేపబుల్ అయితే ఉదయ్ సార్ పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే ఇట్లా రివర్స్ అవ్వండి. బట్ ప్లీజ్ మమ్మల్ని ఇట్లా టార్చర్ పెట్టకండి. వీఆర్ హియర్ టు డూ సర్వీస్. మాకు చాలా టెన్షన్స్ ఉంటాయి సార్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మాకు అవే ఉంటాయి. ఇంకా మధ్యలో ఇట్లా మమ్మల్ని ఇరిటేట్ చేసి ఒకసారి ఈ ట్రేడ్ లైసెన్స్ వాళ్ళని మా పైన పంపించడము, ఒకసారి డిఎంఎండ్హెచ్ఓ సార్ దగ్గర వాళ్ళు ఏదో రాంగ్ ఉందని ప్రొజెక్ట్ చేయడం. సార్ మా దగ్గర వీఆర్ ఆల్ లీగలీ గోయింగ్ సార్, అన్ని లీగల్గా మేము ఉన్నాం, మేము రాంగ్గా పెట్టాల్సిన అవసరం నాకు లేదు. సో ఐఎమ్ హియర్ విత్ ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ విత్ ప్రాపర్ హాస్పిటల్. సో నేనేమన్నా అంటే కైండ్లీ యూటిలైజ్ ద సర్వీసెస్. ఇవన్నీ బిజినెస్లో ప్లస్ అండ్ మైనస్ వస్తూనే ఉంటాయి, ఇవన్నీ వస్తాయని ఎంటర్ అయినాము, బట్ ఇంత తొందరగా వస్తాయి అనుకోలేదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ దట్ దిస్ హాస్పిటల్ అన్ని సర్టిఫికేట్స్తోనే ఉన్నాయి, ప్రతి ఒక్కరు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫిజిషియన్ ఉన్నారు, ఆర్థోపెడిక్స్ అండ్ వీఆర్ ఆల్ ఫ్రమ్ ఉస్మానియా, గైనకాలజిస్ట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ ఉస్మానియా, వెల్ సెటిల్డ్ గుడ్ డాక్టర్స్ ఆర్ దేర్ హియర్, నథింగ్ టు వరీ. ఇప్పటికి లాస్ట్ మంత్ 4 surgeries అని తక్కువ రేట్లో ఆరోగ్యశ్రీ రేట్లనే చేశాను నేను. సో నా హాస్పిటల్ నాకు వాళ్ళ ఖర్చులకు పోయినా చాలా నట్టు నడిపిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్.